వివాదాస్పద బాబా భోలేనాథ్ మోహన్ యోగిపై కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలో కొన్ని రోజులుగా భోలేనాథ్ యోగి బాబా వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సంతానం కలిగిస్తానని నమ్మించి మోసం చేశాడంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు మెట్పల్లి సీఐ సురేష్ బాబు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన వివాదాస్పద బాబా భోలేనాథ్ యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమాయక భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేయడంతో పాటు కొంతమంది మహిళలను లైంగికంగా లోబర్చుకున్నట్లు బాబాపై ఆరోపణలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం పూనకంతో పూజలు చేస్తూ హిందూ భక్తులతో పాటు దర్గాలను నిర్మించి ముస్లిం భక్తులను ఆకర్షించినట్టుగా తెలుస్తోంది. పూజలతో సంతానం కలుగుతుందని ప్రచారం చేసి అమాయక భక్తుల నమ్మకంతో కోట్ల రూపాయలు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ లోని ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామం నుంచి కొన్నేళ్ల క్రితం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బర్దీపూర్ గ్రామానికి ఈ భోలేనాథ్ బాబా వలస వచ్చాడు. గతంలో అతడి తండ్రి సైకిల్ పంక్చర్ షాప్, తల్లి టీ స్టాల్ నడుపుతూ ఉండగా మోహన్ మాత్రం పెంటి తర్వాత కొన్ని రోజులు ఆటో నడిపి గల్ఫ్కు వెళ్లాడు. గల్ఫ్ నుండి తిరిగి వచ్చాక బర్దీపూర్ గ్రామ శివారులో ఆశ్రమం, గుడి నిర్మించిన మోహన్ భోలేనాథ్ బాబాగా మారాడు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన బాబా భార్య భాగ్యశ్రీ తక్కువ ఓట్లతో ఓడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సంతానం కలిగిస్తాను అంటూ 40,000 వసూలు చేసి మోసం చేశాడంటూ నిజామాబాద్ కు చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాకు గత 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. ఇదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బర్దీపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు, చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బర్దీపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. ధైర్యం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నాకు ధైర్యంగా నాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను వచ్చిన. ధైర్యం చేయని అమాయకులు ఇంకెందరో ఉన్నారు. నా పరంగా కాకపోయినా ఇంకా వేరే బాధితులు మోసపోకుండా వాళ్ళకు కూడా ఈ దొంగ బాబా సాన్నిహిత్యాలు చాకచక్యంగా పట్టుకొని ఈ యొక్క మరొక బాధితుడు మోసపోకుండా చట్టపరంగా నాకు న్యాయం జరిపించవలసిందిగా ఈ యొక్క పోలీస్ స్టేషన్కు విన్నవించుకోవడం జరిగింది. 31/5/2026 రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇలా 26 ఇయర్స్ ఉంటాయి. కమ్మర్పల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన వ్యక్తి, కోనసముద్రం అనే గ్రామం. ఆమె బర్దీపూర్, ఇబ్రహీంపట్నం మండల్ బర్దీపూర్ గ్రామంలో ఈ మోహన్ అనే వ్యక్తి శివాలయం మరియు దర్గా దగ్గర పూజలు నిర్వహిస్తూ సంతానం లేకపోతే మా దగ్గర పూజలు చేయించుకుంటే సంతానం కలిగిపిస్తాం అని చెప్పి ఈ బాధితురాల దగ్గర 40,000 అమౌంట్ తీసుకున్నాడు. బట్ మాకు ఎలాంటి పిల్లలు జరగలేదు కాబట్టి పూజల పేరుతోటి మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా దగ్గర ఒక 40,000 తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్గా కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వచ్చే కథనాలు వాటి మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి దాంట్లో ఏదైనా సరైన ఆధారాలు లభించిన బాధితులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దాని మీద మేము ఫర్దర్ కేసులు చేసేసి ఎంక్వైరీ చేసేసి ఇష్యూ క్లియర్ చేస్తాం. ఇటీవల భోలే బాబా కొందరు భక్తులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే కొందరు కక్ష కట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీంతో గ్రామానికి చెడ్డ పేరు వస్తోందని పలువురు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపితే నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.